సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వజ్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2025 నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ నవంబర్ మాసం పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులకు కారణమైనటువంటి కార్తీక మాసంలో ఉంది. నవంబర్ నెల 22 వరకు కూడా మనకు కార్తీక మాసం కొనసాగుతుంది. నవంబర్ నెల 22 తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసం కూడా మనకు దైవారాధనలకు దీక్షలకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు, శివ దీక్షలు, శివకేశవ భేదం లేకుండా మనము పరమశివుణ్ణి మహావిష్ణువుని ఆచరించడం, ముఖ్యంగా దీపారాధనలు చేయడం, శివాభిషేకాలు, దీపదానాలు చేయడం, నదుల్లో కోనేటిల్లో దీపాలను వెలిగించి వదలడం, వనభోజనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఉపాసనతో శివ పూజలు నిర్వహించడం, శైవక్షేత్రాలను సందర్శించడం, నిరంతరం శివనామస్మరణతో కాలం గడిపేటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం. భక్తి సంబంధమైనటువంటి ప్రజలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ కార్తీక మాసంలో వారి యొక్క ఆహార పద్ధతులు మార్చుకొని శాకాహారానికి పరిమితం కావడం, సూర్యోదయానికి ముందుగానే వేకువజామున నిద్రలేసి స్నానాలు ఆచరించడం, నదీ స్నానాలు కానీ కోనేటి స్నానాలు కానీ సముద్ర స్నానాలు ఆచరించడం, నిరంతరం భక్తి భావనతో దీక్షా తత్పరులై ఈ మాసంలో కాలం గడుపుతూ ఉంటారు. అటువంటి ఈ పవిత్ర నవంబర్ మాసంలో మనకు గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు నీచస్థానాన్ని అనగా తులారాశిని వదిలిపెట్టి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోని ప్రవేశిస్తాడు. కుజగ్రహం తన స్వస్థానమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచారాన్ని కొనసాగుతుంది. ఇక మిథున కన్యా రాశులకి అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము వృశ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా తన సంచారాన్ని ముందుకు సాగుకుంటూ వెళ్తాడు. ఇక గురువు అతిచార రీత్యా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు. కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చ స్థానాన్ని గురువు పొందుతాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ మాసమంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు. నవంబర్లో ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో రాహుకేతువుల సంచారం కొనసాగుతుంది. తులారాశి వారు, ఈ తులారాశి వారికి 2025 నవంబర్ మాసంలో 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలను అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నవంబర్ నెలంతా కూడా ద్వితీయ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది. నూతన వ్యాపారాలకి అనుకూలంగా ఉంది. మీ వ్యాపార విస్తరణ కోసం రావాల్సినటువంటి రుణ సదుపాయం కూడా అందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో తులారాశిలోనే ఈ నెలంతా సంచరించడం వల్ల సృజన సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఒక కార్యక్రమాన్ని స్త్రీలతో కలిసి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా మీనములో షష్టమ భావంలో సంచరించడం వల్ల ఈ తులారాశి వారికి జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. లాభంలో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు సింహరాశిలో. ఈ తులారాశి వారికి ఈ సింహరాశిలో కేతు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మీరు విజయాలను, లాభాలను, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తుంది. 2025 నవంబర్ మాసంలో తులారాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, గురువు, రాహువు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. నిరంతరం దుర్గా ఆరాధన కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన కానీ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సూర్య భగవానికి నమస్కరించుకొని గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల తులారాశి వారికి ఈ నవంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది.